హలో గైస్, వెల్కమ్ టు మన శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు వచ్చేసి మనం ఈ వీడియోలో ప్రీవియస్ వీడియోస్లలో లాంగ్ వీడియోస్కి మనకు ఎంత రెవెన్యూ వస్తుంది, 10,000 వరకు అలాగే 1,00,000 వరకు అన్నది చూసాము. సో ప్రజెంట్ వచ్చేసి మనం ఇప్పుడు ఈ వీడియోలో షార్ట్ వీడియోస్కి 3,88,000 అయితే వచ్చాయి. సో ఆ షార్ట్ వీడియోస్కి మనకి ఎంత రెవెన్యూ వచ్చింది అన్నది చూద్దాము. సో ఇక్కడ వచ్చేసి గాయ్స్, మనం ఇప్పుడు షార్ట్ వీడియోస్ గురించి చూసుకోవాలి కాబట్టి కంటెంట్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసినప్పుడు మనకి ఇక్కడ లాంగ్ వీడియోస్ రోల్ అలాగే వచ్చేసి షార్ట్ వీడియోస్ రోల్ అయితే ఓపెన్ అవుతుంది. సో షార్ట్ వీడియోస్ వ్యూ ఆల్ మీద ట్యాప్ చేయండి. సో ఈ విధంగా చేసినప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి సార్ట్ బై ఉంటుంది. సో సార్ట్ బై వచ్చేసి మనకి ఇక్కడ మోస్ట్ వ్యూడ్ అంటే టాప్ వీడియోస్ని చూడాలనుకుంటున్నాం కాబట్టి సో మోస్ట్ వ్యూడ్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే మన షార్ట్స్ వీడియోస్లలో హైయెస్ట్ వ్యూస్ దేనికైతే వచ్చింటాయో ఆ వీడియో అనేది మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఈ వీడియో మీద మనం ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మనకి సో ఈ వీడియో కంటూ మనకు పర్టికులర్గా వచ్చిన రెవెన్యూ అన్నది ఎంత వచ్చింది అన్నది సో ఇప్పుడు ఈ వీడియోలో అయితే మనం చూద్దాము. సో దీనికి వచ్చిన ఓవరాల్ వ్యూస్ వచ్చేసి 3,88,800 మంది వ్యూస్ అయితే వచ్చాయి. సో దీనికి గాను మనకి ఇక్కడ 2,200 గంటల వాచ్ అవర్స్ అయితే వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి వాచ్ అవర్స్ షార్ట్స్కి ఉండేది యాడ్ అవ్వదు, బట్ దాంట్లో వచ్చిన వాచ్ అవర్స్ అయితే చూపిస్తుంది అంతే. ఇక్కడ వచ్చేసి మనకు రెవెన్యూ చూసుకున్నట్లయితే ఈ అనలిటిక్స్ మీద ట్యాప్ చేసినట్లయితే మనకి ఇప్పుడు రెవెన్యూ అయితే చూపిస్తుంది. సో ఇక్కడ మీరు చూసారు కదా 2.85 సెంట్స్ అయితే చూపించింది. సో దీన్ని మనము మన ఇండియన్ కరెన్సీలోకి మార్చినట్లయితే సో $2.85 అంటే 244 రూపాయలు. సో కేవలం 3,88,814 వ్యూస్ దీనికి వచ్చినాయి. సో ఓవరాల్గా 814 మంది సబ్స్క్రైబర్లు వచ్చారు. రెవెన్యూ వచ్చేసి $2.85 మాత్రమే, అంటే మన ఇండియన్ కరెన్సీలో 244 రూపాయలు మాత్రమే వచ్చిందనమాట. సో మనకి షార్ట్ వీడియోస్కి చాలా అంటే చాలా తక్కువ రెవెన్యూ వస్తుంది. సో అంటే అన్ని షార్ట్ వీడియోస్కి అయితే కాదు, కొన్ని తక్కువ ఫేమస్ అయినటువంటి యూట్యూబ్ ఛానల్స్, తక్కువ వ్యూస్ వస్తున్న యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి, లేదంటే ఇట్లాంటి డివోషనల్ కంటెంట్ కానీ సో ఇట్లాంటి షార్ట్స్ వీడియోస్కి కానీ ఇట్లాంటి ఛానల్స్కి సంబంధించి లాంగ్ వీడియోస్కి కానీ ఈ రెవెన్యూ అనేది తక్కువగానే వస్తుంది. సో ఇది కాకుండా మనకి హై రేటెడ్ రెవెన్యూ యాడ్స్ ప్లే అవ్వాలంటే మాత్రము సో మనము ఎలాంటి వీడియోస్ చేయాలనో యూట్యూబ్లో చూసుకొని దాన్ని బట్టి మనం వీడియోస్ చేసుకున్నామంటే మనకి ఈజీగా రెవెన్యూ అనేది జనరేట్ అవుతుందన్నమాట. సో కాబట్టి ఎవరైనా సరే మీరు ఎక్కువ రెవెన్యూని సంపాదించుకోవాలనుకుంటే ఎలాంటి కంటెంట్ వీడియోస్ చేస్తే మనకి హై కాస్ట్ రేటెడ్ యాడ్స్ ప్లే అవుతాయి అన్నది మీరు చూసుకొని ఆ వీడియోస్ మీద ఫోకస్ చేయండి. మీరు ఎక్కువ రెవెన్యూ అయితే సంపాదించుకోవచ్చు. ఓకేనా? ఈ వీడియోలో మీకు ఎంత డాలర్స్ అంటే ఎన్ని వ్యూస్కి ఎంత డాలర్స్ వచ్చినది అన్నది ఈ వీడియోలో అయితే చూసారు కదా. సో నెక్స్ట్ వచ్చేసి మనము 1 lakh షార్ట్ వీడియోస్కి ఎంత రెవెన్యూ వస్తుంది అన్నది నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్ ఆల్.